జంగా ఆనంద్ గారు, ఇంకా పాస్టర్లు ఎవరున్నారో వారి మధ్యలో మన మధ్యలో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క మాట, ఒక్కొక్క హాఫ్ మినిట్ అయినా కనీసం మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేయాలని నేను కోరుతున్నాను ప్రత్యేకించి. ఆ తర్వాత మన పేదవారికి మనం క్రిస్మస్ గిఫ్ట్స్ని అందిద్దాం. రండి అబ్రాహం గారు. ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 24 సంవత్సరాలుగా ఈ అమలాపురం నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన యూత్ వారు ఏర్పాటు చేసిన TCYA తరఫున ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అన్న కిషోర్ అన్న గారికి, అలాగే నా వెనుకున్న పెద్దలకు, నాయకులకు, అధికారులకు, దైవ సేవకులకు, నా ముందున్న వారందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క మాట దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:26 ఒక మాట రాయబడుతూ వచ్చింది. అక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు, అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగయుగములు యుగ సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనెను. పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ప్రభువులు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపాలను నివారణ చేయడానికి. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నారు. పాప నివారణ చేయటానికి, పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయటానికి, పాపం లేని పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి పాపుల మధ్యలో, పాపుల సమాజంలో తిరుగుతూ పాపం లేని వారిని తయారు చేయాలని, పాపం లేకుండా ఈ లోకానికి పాపరహితుడిగా, యోబు గారు చెప్తున్నట్లుగా పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన అని వ్రాయబడిన వాక్యాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ లోకానికి రక్షకుడిగా, పాపరహితుడిగా యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎంతమంది వెంబడిస్తారో వారందరినీ పాపము లేని వ్యక్తులుగా, ఆయన సమరూపం కలిగిన బిడలుగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుని తెలుసుకున్నాం. ఈ రక్షణ సందర్భంగా క్రిస్మస్ సంతోషంతో యేసయ్య సన్నిధిలో ఆనందం, సంతోషం, సమాధానం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. అన్నకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వారి సేవ నిమిత్తమై కూడా మీరు ప్రార్థన చేయండి. తమ్ముడు షడ్రక్ గారు, మనకి ఎవరినైనా చదివించాలంటే ఆయనే కనుక ముందు మనకి డిగ్రీ వారే ప్రదానం చేస్తారు. మన పిల్లలు ఎవరికైనా కావాలంటే. నాకు కూడా ఈ మధ్యన ఒక డిగ్రీ చేయాలనుకుంటున్నాను. తమ్ముడిని అడిగాను, తప్పకుండా చదివిస్తాను అని అన్నాడు. దేవాది దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఇక 2024వ సంవత్సరం టౌన్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో మరి ఇటు రీతిగా పాల్గొనడం దేవుడిచ్చినటువంటి మహాకృప. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారు మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. యూపీఎఫ్ అధ్యక్షులు స్పర్జన్ రాజయ్య గారికి, మరి అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వస దివాకరయ్య గారి సార్కి, దైవజనులు సాయిబాబు గారు మంచి చక్కటి వర్తమానం అందించారు. అమలాపురం పట్టణ ప్రజానికానికి, యూత్ వారికి, మరి మా అమలాపురం తరపున వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి సిట్టిబాబు గారు కూడా చాలా చక్కటి శుభాలు యవన కాలంలో బిడ్డల కొరకు వారు అందించినటువంటి మాటలు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ గారికి, ఏపీఎఫ్ ప్రెసిడెంట్ గారు నున్న ప్రభు కుమార్ గారికి, మరి ఫారిస్ పాస్టర్ గారి పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదిక కింద ఉన్నటువంటి దైవజనులకు, దైవజురాంధ్రాలకు, యవనస్తులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి ఒక్క నిమిషం ఇవ్వడం అని అంటే అది